హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మనము భక్తి మార్గంలో వెళ్తున్నాం కదా. మరి భక్తి మార్గం మనం అసలు ఎందుకు తీసుకుంటాము? భగవంతుడి కోసం, అంటే భగవంతుడి పాదాలు మనకు దక్కాలి అనే ఉద్దేశం. భగవంతుడు కావాలంటే మనకి ఊరికే దొరుకుతాడా? కాదు కదా. అసలు ఆ భావన ఎలా ఉండాలి? గుడికి వెళ్ళామా, మొక్కుకున్నామా, కొబ్బరికాయ కొట్టామా, కబుర్లు చెప్పామా, తీర్థం తీసుకున్నామా, అక్కడ ఏమన్నా చందాలు ఇచ్చామా, ఇది కాదు. ఇదంతా కూడా అసలు పై భావన అన్నమాట. భగవంతుడు దొరకాలంటే ఆ భావన అనేది నిజంగా మనసులో రావాలి. మనకి రావాలంటే ఏం చేయాలి? వేదాలని ఆశ్రయించాలి మనం. అలాగే శాస్త్రాలని పట్టుకోవాలి. అంతేగాని అప్పటి వరకు కూడా మనము విశ్రమించకూడదన్నమాట. నిజమైన భక్తి ఉంటే భగవంతుడి కోసం మన దారి మనమే వెతుక్కోవాలి. మన సాధన మనమే చేసుకోవాలి. ఎన్నో రకాల పరీక్షలను కూడా ఎదుర్కోవాలి. పరీక్షలు ఉన్నప్పుడే నిజమైన భక్తి మనకు ఉన్నదా లేదా, భగవంతుడి మీద భక్తి నిలపగలుగుతున్నామా లేదా అనేది తెలుస్తుంది. అది యోగవనివ్వండి, భోగవనివ్వండి, రోగవనివ్వండి. హృదయం పరిశుద్ధమైన తర్వాతే భగవంతుడు తనలోకి రావడానికి మనకి అనుజ్ఞ ఇస్తాడన్నమాట. మరి హృదయ పరిశుద్ధత కానీ లేకుండా భగవంతుణ్ణి పొందాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అది అవదు. ఎప్పుడైతే మానవుల్ని మనం మెప్పించి మన తోటి వారిని, సమాజంలో వారిని మన గొప్ప వాళ్ళల్లో చూపెట్టుకోవాలి, వాళ్ళు మనల్ని అందరినీ గౌరవించాలి, ఎప్పుడు మన అడుగులకు మడుగులెత్తాలి అనుకుంటే మాత్రం అసలు అది భక్తి కానే కాదు. ఎప్పుడు కూడా పాండిత్యం, శాస్త్ర పరిచయాలు, శ్లోకార్థాలు అన్నీ కూడా ఇలాంటివన్నీ ఏంటంటే తెలుసుకుంటూ ఉంటే మన భావాలను విస్తృతం చేసుకోవడానికి మనకి అనుకూలమైన మార్గాన్ని ఇస్తాయి. దేనికి మార్గం? భగవంతుణ్ణి పొందడానికి కాదు, ఆ భగవంతుడి దగ్గరికి చేరే మార్గం అన్నమాట. అది మనలని మనం భగవంతునికి అర్పించుకోనంత వరకు కూడా ఎన్ని సాధనలు చేసినా, ఎంత పాండిత్యం సంపాదించినా భగవంతుడు మనకు చిక్కనే చిక్కడు. తెలిసింది కదా. అయితే మనం రామాయణంలో నిన్న ఏం చెప్పుకుంటున్నాము? అయోధ్యాకాండలో రాముల వారు కౌసల్య దగ్గరికి వెళ్ళారు కదా. కౌసల్య ఆ సమయంలో మరి పూజా గృహంలో పట్టు వస్త్రం కట్టుకొని మౌనం వహించి పుత్రుడికి రాజ్యప్రాప్తి కలగాలని కోరుకుంటూ పూజ చేస్తూ ఉన్నదిట. మరి అలా రాముడు రావడానికి ముందే సుమిత్ర రామాభిషేకం జరగనున్నట్లుగా విని కౌసల్య దగ్గరకు వచ్చిందిట. అప్పుడే లక్ష్మణుడు కూడా వచ్చాట. తర్వాత వారు దాసీజనాన్ని పంపి సీతని కూడా అక్కడికి రప్పించారట. మరి కౌసల్యాదేవి తనను సుమిత్ర, సీత, లక్ష్మణుడు అలా సేవిస్తుండగా కళ్ళు మూసుకొని ధ్యానంలో నిమగ్నమై ఉందిట. మరి పుష్యమి నక్షత్రంలో కుమారుడికి యువరాజ్య పట్టాభిషేకం జరుగుతుందని విని కౌసల్య కుమారుడి మరి మంగళాభివృద్ధికి పురుష సూక్తంలో ప్రతిపాదించిన నారాయణ్ణి ధ్యానిస్తూ ఉందిటండి. అలా నియమంగా ఉన్న తల్లి దగ్గరకు వెళ్ళి రాముడు నమస్కరించి అన్నట్ట, అమ్మా, ప్రజలను పాలించమని నన్ను నాన్నగారు ఆజ్ఞాపించారు. మరి రేపు నాకు పట్టాభిషేకం జరుగుతుందని చెప్పారు. సీత నాతో పాటు ఈ రాత్రి అంతా ఉపవాసం ఉండాలని నాన్నగారు, ఋత్విక్కులు, ఉపాధ్యాయులు నాతో చెప్పారు. రేపు నా పట్టాభిషేకం జరుగుతుంది కాబట్టి
ఏ శుభకార్యాలు చేయవలసి ఉన్నాయో అవన్నీ నాకు సీతకు చేయించండి అని తన తల్లైన కౌసల్యతో అన్నట్ట రాముడు. మరి ఎంతో కాలంగా రామ పట్టాభిషేకం కావాలని అనుకుంటున్న కౌసల్యాదేవి ఈ విషయం వినంగానే ఆనందంతో తబ్బిబ్బైపోతూ, నాయనా రామ, నీవు చిరంజీవిగా వర్ధిల్లు, నీ శత్రువులంతా నశించిపోతారు. ఎందుకంటే నీవు రాజ్యలక్ష్మితో కూడి నా బంధువులకి, సుమిత్ర బంధువులకు సంతోషం కలిగించు. ఇక్ష్వాకు వంశపు రాజులు పాలించిన ఈ రాజ్యలక్ష్మి ఇప్పుడు నీ అధీనం అవుతుంది కాబట్టి నేను చేసిన పూజలు, వ్రతాలు ఫలించాయి. నారాయణమూర్తిని గురించి నేను చేసిన పూజ అంతా సఫలమైంది అని కౌసల్య చెప్పగానే రాముడు చక్కగా నమస్కారం చేస్తూ వినమ్రంగా పక్కనే నిల్చున్న తమ్ముడు లక్ష్మణ్తో కూడా చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నట్ట, లక్ష్మణ, నాతో కూడా నీవు ఈ పొడమిని పాలించు. నీవు నాకు రెండో ప్రాణం వంటివాడివి. అందువల్ల ఈ రాజ్యలక్ష్మి నీది కూడా. మరి తమ్ముడా, నీవు కోరిన భోగాలు, రాజ్యఫలాలు, అమూల్య రత్నాభరణాలు అన్నీ కూడా అనుభవించు. నాకు రాజ్యమైన, ఆఖరుకు నా ప్రాణమైన నీ కోసమే. రాముడిలా లక్ష్మణ్తో చెప్పి తల్లులు కౌసల్య సుమిత్రలకు నమస్కరించి వారి చేత సీతను కూడా అనుజ్ఞ ఇప్పించి తన తర్వాత భార్యతో కూడా తన మందిరానికి వెళ్ళిపోయాట. పట్టాభిషేకం మర్నాడు జరపవలసి ఉండగా రాముడు పురోహితుడైన వశిష్ఠుడు ఆజ్ఞాపించిన విధంగా సీతతో కలిసి సంపద, యశము, రాజ్యము లభించడానికి ఆ రోజంతా కూడా ఉపవాసం చేశాట. మరి వశిష్ఠుడు బ్రాహ్మణులు ఎక్కి కూర్చున్న రథంపై కూర్చొని స్వయంగా తానే రాముడి ఇంటికి వెళ్ళాటండి. మరి తెల్లని మేఘల్లా ఉన్న రామ మందిరం రథంపై నుండే 3 కక్షలను దాటి వెళ్ళాట. వశిష్ఠుడిని చూడగానే రాముడు వేగంగా రథం దగ్గరకు వెళ్ళి తానే చేయి పట్టుకొని ఆయన్ను రథం మీద నుంచి దింపాట. చూసారండి, గురువులు అంటే ఎంత గౌరవం. రాజాది రాజులైనా కూడా ఆసనం మీద నుంచి దిగి వచ్చి గురువుల్ని నమస్కరించి, ఎదురెళ్ళి నమస్కరించి తీసుకురావాలి వారిని. అలా మరి గురువులతో ఎలా ఉండాలి అనేది చూడండి, రాముడు కూడా మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆయన్ని రథం మీద నుంచి దింపాట. వశిష్ఠుడు రాముణ్ణి క్షేమం అడిగి అన్నట్ట, రామా, నీ తండ్రికి నీపై దయగలిగింది. నీకు యువరాజ్య పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి నువ్వు సీతతో కలిసి ఇప్పుడు ఉపవాసం ఉండాలి. మీ నాయనగారు ఉదయాన్నే నహుషుడు యయాతిలాగా నిన్ను ప్రేమతో యువరాజ్య అభిషిక్తుడిని చేయాలనుకుంటున్నాడు అని ఇలా చెప్పి వశిష్ఠుడు సీత చేత రాముడి చేత సమంత్రకంగా ఉపవాసం చేయించాటండి. అలా రాజగురు వశిష్ఠుడు యథావిధిగా రాముడిచే ఉపవాసం చేయించి అతని వల్ల పూజలు అందుకొని వెళ్ళిపోయాట. తర్వాత రాముడు తన ప్రియమైన స్నేహితులతో కలిసి సంతోషంతో అంతఃపురానికి వెళ్ళిపోయాట. అప్పుడు ఆ రాముని మందిరంలో స్త్రీలు, పురుషులు ఆనంద కోలాహలంతో ఉన్నారటండి. అప్పుడు ఆ అంతఃపురం రకరకాల పక్షులు వికసించిన కమలాల మధ్య విహరిస్తూ మధురంగా కూస్తున్న కొలంలాగా చూపెట్టిందంట. అప్పుడు రామ మందిరానికి వెళ్ళే మార్గమంతా జనసమ్మర్దంతో నిండిపోయి ఉందిట. రాజమార్గాల్లో రామాభిషేకం చూడడానికి వచ్చిన జనం గుంపులు గుంపులుగా చేరి దారి పట్టకుండా ఉన్నారట. వారు చేస్తున్న హర్షధ్వానాలు దిక్కులన్నీ నిండిపోయి ఉన్నాయట. ఆ పగటిపూట అయోధ్యలో రాజమార్గాలన్నీ కూడా నీళ్లు చల్లి అలంకరణ కోసం అక్కడక్కడ అరటి చెట్లు, పోక చెట్లు కట్టారటండి. మరి ప్రతి ఇంట్లో కూడా ధ్వజాలు లేపారట. నగరంలో స్త్రీలు, బాలబాలికలు, వృద్ధులు మొదలైన జనమంతా కూడా రామ పట్టాభిషేకం ఎప్పుడు చూస్తామా, ఎప్పుడు తెల్లవారుతుందా అని ఇతర వ్యాపకాలు ఏవి కూడా లేకుండా తహతహలాడుతున్నారట. అయోధ్య నగరంలో జరగబోయే ఆ రామ పట్టాభిషేక మహోత్సవాన్ని కళ్ళారా చూసి
ఆనందించాలి అనుకుంటున్నారట. మరి ఇలాంటి రాజమార్గాలు చూస్తూ వశిష్ఠుడు మెల్లగా జనాన్ని తప్పించుకొని దశరథుడి మందిరానికి వెళ్ళాటండి. పర్వత శిఖరంలాగున్న ఆ మందిరంలో దశరథ మహారాజు దగ్గరకు బృహస్పతి దేవేంద్రుని దగ్గరకు వెళ్ళినట్టుగా వెళ్ళాట. వశిష్ఠుడిని చూసి దశరథుడు సింహాసనం నుండి దిగ్గున లేచి రాముడి చేత ఉపవాసం చేయించారా అని అడిగట. చూసారా అండి, అక్కడ రాముడు ఎదురొచ్చి తీసుకువెళ్ళారు వశిష్ఠుల వారిని. ఇక్కడ దశరథుడు అలాగే వచ్చి మరి చక్కగా వశిష్ఠుల వారిని తీసుకెళ్ళారట. మరి అలాగా అడిగాట. వెంటనే వశిష్ఠుడు చేయించాను మహారాజా అని బదులిచ్చాట. చూసారండి, ఉపవాసం చేయటానికి కూడా మంత్రయుక్తంగా ఉపవాసాన్ని మొదలుపెట్టించారనమాట గురువులు. మరి గురువులు అంటే అది వెళ్ళి అడిగితే కూడా చెప్పడానికి ఖాళీ లేని సమయాలు ఈ రోజున ఉన్నాయి. మరి కానీ అంత రాజాస్థానంలో కూడా ఏ విషయం అనుకుంటే రాజులు ఏమి చేయాలి అని ప్రతి నిమిషం కూడా వెనకాలే ఉండి వెన్ను తట్టి గురువులు వారి చేత అన్నీ కూడా అలా కార్యక్రమాలు జరిపిస్తూ ఉండేవాళ్ళు అనమాట. మనము తెలుసుకోవాల్సిన విషయం అదొకటి. ఎంత ఆ గురు పాత్ర ఎంత ఉందో చూడండి మనుషుల్లో. ఆ విధమైన పద్ధతిని ఈ రోజుల్లో అన్నీ కూడా తారుమారైపోయాయి. మనం కూడా చాలా వరకు సర్దుకుపోతున్నాము, అన్నిటినీ వదిలేస్తున్నాము. మనం కొన్ని కనీసం తెలుసుకుందామనే ప్రయత్నమే ఈ మన ప్రయత్నం. ఇప్పుడు అన్ని పద్ధతుల్ని కూడా చక్కగా ఈ రామాయణం మొత్తం అయ్యేసరికి తెలుసుకుంటూ ఉన్నామండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క లైక్ చేయండి. విన్నప్పుడు చూసినప్పుడు ఏమైంది, ఒక్క లైకే కదా, అలా చేయండి. మరి రేపు మళ్ళీ కలుసుకుందాం. మీ గౌరీ పూర్ణ. బాయ్.